డాక్టర్ పిల్లల్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? ఒకవేళ వస్తే అవి ఎందువల్ల వస్తున్నాయి? అవి వచ్చాయని పిల్లల్లో మనం ఎలా తెలుసుకోవాలి? అంటే ఇప్పుడు పిల్లల్లో వచ్చే కిడ్నీ జబ్బుల స్పెక్ట్రమ్ కారణాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పెద్దవాళ్ళలో మోస్ట్ కామన్‌గా షుగరు, బీపీ, స్టోన్స్, ఇన్ఫెక్షన్స్ అని మాట్లాడుకున్నాం. హ్మ్. అట్లా చిన్న పిల్లల్లో జెనెటిక్ కండిషన్స్ కొన్ని, లేకపోతే ఈ కిడ్నీ అండ్ బ్లాడర్ ఫార్మ్ అయ్యేటప్పుడు వాటిలో ఈ అనటామికల్ చేంజెస్ అంటాం. క్యాకుట్ అంటాం. అంటే కంజనిటల్ అనామలీస్. ఇప్పుడు మనకి కన్ను వంకర, కాలు వంకరలా పుడతారు కదా! అవును. అట్లా కిడ్నీలో కూడా కొంచెం అవయవ లోపం అవి ఉంటుంది. కొంతమంది హ్మ్. ఒక కిడ్నీతో పుడతారు. హ్మ్. కొంతమంది కిడ్నీకెళ్ళే దారిలో కొంచెం బ్లాక్స్ ఉంటాయి. అయ్యో! కొంతమందికి 2 కిడ్నీస్‌లో సిస్ట్‌లు బుడగలొస్తాయి. ఇట్లా హ్మ్. చాలా కారణాలుంటాయన్నమాట. హుహు. కొంతమందికి కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల స్టోన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కారణాలు చిన్నపిల్లల్లో. చిన్నపిల్లల్లో కిడ్నీ జబ్బు యొక్క కారణాలు వేరే అవ్వచ్చు గానీ మేనేజ్‌మెంట్ మారదు. హుహు. అంటే కిడ్నీ డ్యామేజ్ అయితే అదే ఉంటుంది. డయాలిసిస్, ట్రాన్స్‌ప్లాంట్.